రామాయంపేట పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ జగజీవన్ రామ్ అట్టడుగు వర్గంలో జన్మించి భారతదేశ ఉన్నతమైనటువంటి పార్లమెంట్ యొక్క స్థాయిలో అనేక పదవుల్ని అధిరోహించి భారతదేశ ఉప ప్రధాని పదవిని కూడా ఆయన అనుభవించడం జరిగిందని, నాటి కాలంలో అంటరానితనం భయంకరంగా ఉన్నప్పటికీ అంత ఉన్నతమైన స్థానానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మెట్టు గంగారాం, బీసీ నాయకులు పోచమల్లి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ దేమె యాదగిరి, దళిత నాయకులు విద్యాసాగర్, కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు పాతూరి రాజు, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు లద్దా నరసింహులు, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు తూడం పెంటయ్య, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మల్యాల కిషన్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు అకిరి రాజు, ఎంఆర్పీఎస్ నాయకులు జరిపోతుల అశోక్, గడ్డం సిద్ధరాములు, ఎర్రరాములు, లయన్స్ క్లబ్ నాయకులు రాజశేఖర్, కైలాష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే బాబు జగజీవన్ రావు గారికి జోహార్. బాబు జగజీవన్ రావు గారికి ఈరోజు బాబు జగజీవన్ రావు 117వ జయంతి రామాయంపేట మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని కుల సంఘాలు అన్ని మహనీయుల ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ మహనీయుని కోసం ఎంత చెప్పినా తక్కువనే కాబట్టి దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల హక్కుల కోసం మనం బిచ్చమెత్తు పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చిన వ్యక్తి ఏకైక మహనీయుడు మరి బాబు జగజీవన్ రావు గారు. కాబట్టి ఆయన స్ఫూర్తిని అందుకొని దేశంలో రాష్ట్రంలో జిల్లాలో ఆయన హక్కుల కోసం పోరాడాలి, న్యాయబద్ధంగా కొట్లాడాలని ఆయన సూచించిన మరి ఆయన తెలియజేస్తూ శుభాకాంక్షలు చేస్తున్నాం. జై జీవన్, జై భీమ్. జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఇక్కడ కుల సంఘాలు, తర్వాత బీసీ సంఘాలు, దళిత సంఘాలు అందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట సభ్యులు, అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా మనము డాక్టర్ జగజీవన్ రావు గారి స్ఫూర్తిని మనం తీసుకోవాలి. ఆయన చేసిన సేవలు, తర్వాత వాళ్ళ కార్యదీక్షత, ఆయన త్యాగం ఇవన్నీ కూడా మన యువతకి, రాబోయే తరానికి అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం మనం జరుపుకొని ఈ ఉత్సవాలను జరుపుకుంటూ మనం యువతకి ఆదర్శప్రాయం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా అందరికీ తన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై భీమ్. బహుజనుల ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రావు 117వ జయంతి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. బాబు జగజీవన్ రావు మొదట చదువుకున్నప్పటి నుంచే ఆయనే ప్రతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. ఎక్కడ వివక్షత జరిగితే ఆ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిండు. ఆయనే రాజకీయ పదవుల్లో ఆయనంత పదవులు అనుభవించిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే కేంద్ర మంత్రి పదవుల్లో 30 సంవత్సరాలు ఏకదాటిగా కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన వ్యక్తి, దేశాన్ని ఒక దశగా నడిపించిన వ్యక్తిగా బాబు జగజీవన్ రావును కొనియాడడం జరుగుతుంది. బహుజన్లో మొట్టమొదటి ఉప ప్రధానిగా బాబు జగజీవన్ రావు గారు నడుచుకున్నారు. కాబట్టి ఈరోజు బాబు జగజీవన్ రావు గారి ఈ నెల ఏప్రిల్ 5 నుంచి మొదలుకొని ఈ నెలంతా మహనీయుల జయంతులు జరుపుకోవాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరు బహుజనులందరి ఆధ్వర్యంలో మహనీయుల జయంతులు జరుపుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు గారి జయంతిని మరి ఇక్కడ బ్రహ్మాండంగా జరుపుకొని పూలమాలలను అలంకరించి మరి వారికి నివాళులు అర్పించడం జరిగింది. చిన్నతనం నుంచే కుల వివక్షపై పోరాడిన వ్యక్తిగా మరి బాబు జగజీవన్ రావు గారికి పేరుంది. కాబట్టి తాను ఒక 30 సంవత్సరాలు కేంద్రంలో ఉన్నత పదవులు అధిరోహించి ఉప ప్రధానిగా పనిచేసి మరి బడుగు బలహీన వర్గాల గురించి మరి అలాగే
దళితుల గురించి కూడా పోరాడిన వ్యక్తిగా మనం అందరం అతనికి బ్రహ్మాండమైన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. మరి వారి ఆశయాలకు అనుగుణంగా అందరం కూడా పనిచేసి మరి తనకు మన దేశానికే పేరు తెస్తే మరి మంచి వాళ్ళకి నివాళులు అవుతుందని తెలియజేసుకుంటూ జై జగజీవన్ రామ్, జై భీమ్, జై పూలే. జిల్లాలో ఈ బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా 111వ జయంతి సందర్భంగా జిల్లా బహుజనవాదానికి బహుజన ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ మాసమే మహనీయుల మాసం కాబట్టి మరి అందరూ ఎస్సీ బీసీ బహుజన ప్రజలందరూ కూడా పండుగ జరుపుకోవాల్సిన రోజు ఈ 5 ఏప్రిల్, మరి ఏప్రిల్ 11, ఏప్రిల్ 14 ఈ రోజులన్నీ ఈ మాసమంతా పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సిన బీసీ మేధావులందరూ బహుజనవాదులందరూ కూడా బ్రహ్మాండంగా ఈ వాతావరణంలో పండుగలు చేసుకొని ముందుకు సాగాలని చెప్పేసి బహుజనవాదాన్ని ఓటు చైతన్యంగా తీసుకురావాలని చెప్పి చెప్తూ జై భీమ్, జై పూలే. జగజీవన్ రామ్.